నెల రోజులు గడుస్తున్న పంట అమ్మిన డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సమీపిస్తుండటంతో విత్తనాలు, ఎరువులకు డబ్బులు లేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. జిల్లాలోని 16 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేశారు. దాదాపు 180 కోట్ల రూపాయల రైతులకు బకాయిలు రావాల్సి ఉంది. జొన్నలు విక్రయించిన 3 రోజులకే డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయని అధికారుల మాటలు నమ్మి పంటను ప్రభుత్వానికి అమ్మామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డబ్బులు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వం మీద నమ్మి డబ్బులు తొందరగా ఇస్తారని జొన్నలు గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. కానీ ఇంతవరకు ఆ డబ్బులు మాత్రం మా అకౌంట్లలో పడడం లేదు. అట్లనే మాకు వచ్చేడు సీజన్ విత్తనాలు కొనుక్కోవాలా బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇబ్బందితోని మేము దళాల దగ్గరికి పోతే మాకు అధిక వడ్డేసి మాకు ఇచ్చేస్తారు. గవర్నమెంట్ అన్నా కానీ మేము వేసిన ధాన్యానికి డబ్బులు కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. కాబట్టి అవి తొందరగా డబ్బులు ఇవ్వాలా. ప్రభుత్వం చేత మరి తొందరగా డబ్బులు వస్తాయని చెప్పి జొన్నలు ఆ రోజు ప్రభుత్వంకు వేయడం జరిగింది. మరి ఇంకా ఇప్పటికి కూడా జొన్నలు అమ్మేటువంటి వాళ్ళ రైతులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆ రైతులు మరి ప్రభుత్వానికి వెయ్యాలన్నా వెయ్యలేదా, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలని చెప్పి ఆవేదనలు ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, అయితే ప్రభుత్వానికి వేసినటువంటి జొన్నల డబ్బుల్ని త్వరగా మా అకౌంట్లలో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. 188 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు 6 లక్షల కుంటాలను కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. రైతులకు దాదాపు కుంటాలకు 1000 రూపాయలు అదనంగా లాభం వస్తుంది అని చెప్పి భావించి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేయడం, ఇంత పెద్ద ఎత్తున జొన్నల పంట కొనుగోలు చేయడం ఇది మొదటిసారి. ఒక ఆదిలాబాద్ జిల్లాకే దాదాపు 200 కోట్ల రూపాయలు జొన్నల పంట కొనడం జరుగుతుందంటే ఇది హర్షణీయం అని చెప్పి రైతులు భావిస్తూ ఉన్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా సీతక్క గారు చెప్పడం జరిగింది. ఈ వారం రోజుల లోపల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పి మేము భావిస్తాం.